హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు రొయ్యల కూర అండి. కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా వంకాయ ఎండు రొయ్యల కూర వేసుకుని తిన్నా బాగుంటుంది. చపాతీ, రోటీ, అలాగే దోశకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉండిద్దండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసేసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోండి. ఇంటిల్లి పాది ఏం చెక్క తినచ్చు అనమాట. అంత బాగుంటుంది ఈ కర్రీ మాత్రం. ముందుగా కూర వండుకోవడానికి నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను చక్కగా. అలాగే కొద్దిగా నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ నూనెలో బాగా వేగిపోవాలి. ఇలా వేగుతున్నప్పుడు నేను ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 4 టమాటాలు తీసుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ నూనెలో బాగా మగ్గిపోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాను అనమాట. ఇవి బాగా మగ్గిపోవాలండి. టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయండి. టమాటాలు, ఉల్లిపాయలు కూడా. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేలాగా మనము వేపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక్కసారి కలుపుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకుంటున్నాను. 1 గంట ముందు నేను ఎండు రొయ్యలు అనేది వేడి నీళ్ళల్లో వేసుకొని ఉంచుకున్నానండి. అలా చేయటం వల్ల ఎండు రొయ్యలు బాగా నాని కర్రీ వండుకోవడానికి సులువుగా ఉంటుంది. శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. ఇప్పుడు నేనైతే కూర కారం వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి కూర కారం వేసుకోవడం వల్ల ఈ కర్రీలోకి. తగినంత ఉప్పు. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించేసుకుందాము. చాలా బాగుంటుందండి వంకాయ ఎండు రొయ్యల కర్రీ అనేది. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. ఆ రోజు 1 ముద్ద అన్నం ఎక్కువే తింటారు. ఇప్పుడైతే మూత తీసి ఇంకొంచెం ఉడకాలండి. నేనైతే కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. 1 అర గ్లాసు వాటర్ పోసుకుందాము. ముందుగానే నేను వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను అనమాట. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ వంకాయలు కూడా ఈ ఎండు రొయ్యలు వేసేసుకొని కాసేపు ఉడికించుకుందాము. నేను 1 మునక్కాయ కూడా వేసుకున్నానండి. 1 కాయ మునక్కాయ కూడా వేసాను. ఈ వంకాయలు ఎండు రొయ్యలు బాగా కలిసేలాగా కలిపేసుకొని కాసేపు ఉడికించుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ మాత్రం. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవటమే. తిన్నారంటే మాత్రం వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. పచ్చి రొయ్యల కన్నా ఎండు రొయ్యల కూర చాలా బాగుంటుందండి వంకాయలో వేసుకుంటే. నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. నాకు అంత తినాలనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా వంకాయ ఎండు రొయ్యల కూర వేసుకొని తింటే ఉంటుందండి. ఆ రోజు 1 ముద్ద అన్నం ఎక్కువే తింటాం అనమాట. అంత బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకే అండి, బాయ్.